మీకు ఔలియాలంటే ప్రేమ ఉంది కదా, మరేం చేయాలి? ఔలియాలు తమ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టేసి దేశాలకు వెళ్ళిపోయి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. మీరు కూడా అలాగే చెయ్యండి. ధర్మ జ్ఞానం నేర్చుకోండి, ఖురాన్ హదీసులు నేర్చుకొని ఔలియాలు ఏ విధంగానైతే ధర్మ ప్రచారం చేశారో మీరు కూడా ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ధర్మ ప్రచారం చేయండి. ఇది ఔలియాలను అనుసరించడం అంటే. వాళ్ళు ఏ పనులైతే చేసి అల్లాను రాజీపరుచుకున్నారో ఆ పనులు మీరు చెయ్యకుండా వాళ్ళ సమాధుల వద్ద కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటూ ఉంటే మీకు జన్నత్ వస్తుందని మీరు భ్రమపడుతున్నారా? ఎలా వస్తుంది? కావున మీకు నిజంగా ఔలియాలంటే ప్రేమ ఉంటే ఔలియాలు అల్లా మార్గంలో పనిచేశారు, మీరు కూడా అల్లా మార్గంలో పని చెయ్యండి. ఔలియాలు ధన ప్రాణాలను కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు, మీరు కూడా ఖర్చు పెట్టండి. వారు 5 పూట్ల నమాజులు చేసేవారు, మీరు కూడా నమాజు చెయ్యండి. వారు రంజాన్లో రోజాలు పెట్టేవారు, హజ్జు ఉమరాలు చేసేవారు, జకాతులు సదకాలు చేసేవాళ్ళు, మీరు కూడా అలా చెయ్యండి. ఔలియాలంటే నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి, వాళ్ళు చేసిన కార్యాలు మనం చెయ్యాలి. ఎందుకు? సహాబీల విధానం ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లా యొక్క ఔలియానే. మరి సహాబీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరము ప్రవక్త ఏ విషయాలనైతే నేర్పారో వాటిని పాటించారు, ప్రపంచ దేశాలకు చేరవేశారు. అంతేగాని మీ మాదిరిగా ప్రవక్త సమాధి వద్ద కూర్చొని అగరబత్తీలు తిప్పడము, ప్రదక్షిణలు చేయడము, దీపాలు ముట్టించడము, ముద్దులు పెట్టుకోవడము, అంతరాలు తంత్రాలు కట్టుకోవడము, నెమిలికలు పట్టుకొని పొగ వేసుకోవడము, ఇలాంటి పనులు వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ప్రవక్త ఏదైతే ఆదేశించి వెళ్ళారో ఆ ఆదేశాన్ని వాళ్ళు ప్రపంచ దేశాలకు చేరవేయటానికి బయలుదేరారు. కావున అల్లా యొక్క ఔలియాలపైన మనందరికీ ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, వాళ్ళ కోసం దువా చేయాలి. అంతవరకే. హద్దులు మీరిపోయేంత ప్రవర్తించకూడదు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో కూడా జరిగినటువంటి పొరపాటు ఇదే. ఆ కాలంలో వద్దు, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి మహా గొప్ప పుణ్యాత్ములు ఉండేవారు.